భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్య పౌత్రకం సత్యన్నారాయణసుతం నృసింహగురుమాశ్రయే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిసరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజనిగణితం యాబలాత్కృత్య భుంక్తే. బోధా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 18వ రోజులోకి ప్రవేశించాం. 18వ పాసురం. ఆచార్యముఖంగా భగవాను ఆశ్రయించాలి అనేటటువంటి సాంప్రదాయిక జ్ఞానంతో గోపికలందరూ కూడా భాగవతులను ముందుంచుకుని ఆచార్యుని ఇంటికి బయలుదేరారు. ఆచార్యుని ముందు ఉంచుకుని భగవంతుని సేవించుకోవాలి కాబట్టి ముందుగా ఆచార్యుని ఇంటికి వెళ్ళారు. ఆచార్యుడు నందగోపుడు. ఆయన్ని యొక్క ఆజ్ఞ తీసుకుని భగవద్ అనుగ్రహం పొందాలి అనుకున్నవాళ్ళు కాబట్టి ముందుగా 16వ పాసురం 16వ రోజు గోపికలందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ ద్వారపాలకుల పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళ యొక్క ఆజ్ఞ తీసుకుని లోపలికి వెళ్ళారు. అయితే లోపలికి వెళ్ళిన తరువాత వాళ్ళకి ఆ గదిలో వాళ్ళందరూ కూడా శయనించినటువంటి ఆ విధానాన్ని చూశారు. ముందుగా నందగోపుడు, తరువాత యశోద, ఆ తర్వాత శ్రీకృష్ణుడు, ఆ తర్వాత బలరాముడు, ఇలా నలుగురు ఉన్నారు. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకమైనటువంటి వైభవంగా వాళ్ళని కీర్తిస్తూ వాళ్ళని మేలుకొలిపారు. కానీ వాళ్ళ ఎవరూ కూడా లేవలేదు. ఏం జరిగింది అనేటటువంటి అనుమానం గోపికలలో గోదాదేవి వాళ్ళందరూ కూడా అనుకున్నారు. ఏం చేశాం, ఏం లోపం చేశాం, ఏదో ఒక చోట ఎక్కడో లోపం జరిగింది, అందువల్ల వీళ్ళెవరూ లేవలేదు ఏమిటి అని ఆలోచించగా అందులో ఒక గోపిక కొద్దిగా తల పక్కకి తిప్పి చూస్తే ఆ పక్కన ఇంకొక గది ఉన్నది. అందంగా అలంకరింపబడినటువంటి ద్వార తోరణాలతో అద్భుతంగా ఎంతో శోభాయమానంగా ప్రకాశించే మరొక గది కనపడింది వాళ్ళకి. అదేమిటి, ఈ గది ఇక్కడ ఉన్నది, ఇంకో గది ఉన్నదేంటి, ఆ గదిలో ఎవరున్నారు, అక్కడ ఎవరినన్నా మనం లేపడం మర్చిపోయామా, ఎవరున్నారు అని ఆలోచించుకున్నారట. ఆలోచించుకుంటే వాళ్ళకి వెంటనే స్ఫురణకు వచ్చింది, అసలు ఈ ఇంటి మొత్తానికి కూడా ముఖ్యమైనటువంటి మరొక వ్యక్తి ఉన్నది, ఆమె నీలాదేవి. ఓహో, మనం శ్రీకృష్ణుడు కృష్ణావతారంలో తాను అత్యధికమైనటువంటి ప్రేమ చూపించినటువంటి గోపికలలో ప్రధానమైనటువంటిది ఆమె ఈ నీలాదేవి. నీలాదేవి కూడా ఆ గొల్ల కులంలో పుట్టినటువంటిదే కాబట్టి ఆమె కోసం శ్రీకృష్ణ పరమాత్మ తిరుగుతూ ఉంటాడు కాబట్టి మనం నీలాదేవిని మర్చిపోయాం అనేటటువంటి విషయం వాళ్ళకి స్మరణకు వచ్చింది. దాంతో ఏం చేశారు, ఆ పక్క గది దగ్గరికి వెళ్ళారు. ఆ పక్క గదిలో ఉన్నటువంటి నీలాదేవిని నిద్రలేపుతున్నారు. ఎవరి నీలాదేవి అంటే గనక ఆ పరమపదంలో శ్రీమన్నారాయణుడితో శ్రీభూ నీలాదేవులు ముగ్గురు మహర్షులు ఉంటారు, దివ్య మహర్షులు ఉంటారు అక్కడ. ఆ ముగ్గురులో ఒక ఆమె ఇదిగో ఈ నీలాదేవి. ఈ నీలాదేవి ఎవరు అంటే కనుక ఆ యశోద యొక్క అన్నగారైనటువంటి కుంభధాముని యొక్క కుమార్తె, అంటే శ్రీకృష్ణునికి సాక్షాత్తు మరదలు. కాబట్టి ఆ సంబంధంతో శ్రీకృష్ణుడు ఆ నీలాదేవి వెంటనే పడి తిరుగుతూ ఉంటాడు. నీలాదేవి కోసమే ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే గోదాదేవి మొట్టమొదట ప్రారంభంలోనే ప్రబంధానికి మొట్టమొదట ఏమని మొదలుపెడుతుంది అంటే నీళాతుంగస్తనగిరి తటీ సుప్తం. నీలాదేవి యొక్క వక్షస్థలముపై పడి ఉండి నిద్రించేటటువంటి స్వామి అనేటటువంటి దాంతో ప్రారంభిస్తారు. మనకి ఈ తిరుప్పావై ప్రారంభమవుతుంది. కాబట్టి నీలాదేవి నప్పిన్న పిరాట్టి అని ఆవిడకి పేరు. ఆ నీలాదేవికే నప్పిన్న పిరాట్టి అని ఈ గోకులంలో ఇక్కడ ఈమెకి పేరు. కాబట్టి ఆ నప్పిన్న పిరాట్టిని లేపటం ముఖ్యం. ఎందుకంటే నప్పిన్న పిరాట్టి అంటే కనుక ఆ శ్రీకృష్ణుని యొక్క తండ్రి అనేటువంటి నందగోపుడికి కానీ, యశోదకు కానీ, బలరాముడికి కానీ ఎంతో ప్రీతిపాత్రట. కాబట్టి ఈ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా నప్పిన్న పిరాటి మాట మీదనే నడుస్తారట. అందరికీ ఎవరికి ఏది కావాలన్నా అన్నీ చూసుకునేటటువంటి ఆమె కాబట్టి శ్రీకృష్ణుడు కూడా ఆమె వెనకాలే పడి తిరుగుతూ ఉండేవాడు.
ఓహో మనం ఈ నప్పిన పిరాట్టిని మనం నిద్ర లేపడం మర్చిపోయాము అని ఈ పాసురంలో గోదాదేవి అందరూ కూడా ముందుగా నప్పిన పిరాటిని లేపుతున్నారు. పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం. உந்து மதுகளித்தன் ஓடாத தோள் வலியன் நந்தகோபாலன் மருமகனே நப்பின்னாய் கந்தங் கமழங் குழலி கடை திறவாய் ஒந்து எங்கும் கோழரை தனகான் மாதவி பந்தல் மேல் பலகால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலை உன் மைத்துனன் பேர் பாட சிந்தாமர கையால் சீரார் வளை ஒளிப்பா வந்து திறவாய் மகிழ்ந்தேலோரும் பாவாய். ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం. నిన్నటి పాసురంలో మనం స్మరించుకున్నట్టుగా ఈ పాసురంలో కూడా మళ్ళీ నందగోపుని యొక్క వైభవం మనకి మరొకసారి తెలియజేస్తున్నారు అంటున్నారు. అయితే నందగోపుడి యొక్క విషయం చెప్పాల్సిన అవసరం ఏంటి? నెప్పిన పిరాటిని కదా లేపాల్సింది. నందగోపుడిని మళ్ళీ కీర్తించాల్సిన అవసరం ఏమిటి అంటే, నందగోపుడిని యొక్క అభిమానానికి పాత్రురాలైనటువంటి నప్పిన పిరాటి, ఆమె కుంభదాముని కుమార్తె అయినప్పటికీ, యశోద యొక్క అన్నగారి కుమార్తె అయినప్పటికీ ఆయన ఇంట్లో లేదు ఈమె. ఎంతసేపు ఇక్కడే అత్తమ్మ ఇంట్లోనే, మామగారింట్లోనే తిరుగుతూ ఉంటుంది. ఆమె ఇక్కడే ఇష్టంట. పొద్దున్నే వాళ్ళ ఇంట్లో లేవగానే నిద్రలేస్తుంది, గబగబా రెడీ అవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. సాయంత్రం రాత్రి వరకు ఇక్కడే ఉండి మళ్ళీ రాత్రి బయలుదేరి మళ్ళీ తిరిగి వాళ్ళింటికి. అంటే రోజల్లా నందుడింట్లోనే ఉంటుంది ఆమెకి. అంటే అత్తగారిల్లు, మామగారిల్లే ఆమెకి ఇష్టంట. కాబట్టి ఈ రహస్యాన్ని మనకి, అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ నప్పిన పిరాటి వెంట పడుతున్నాడు అనేటువంటి రహస్యాన్ని. కాబట్టి ఈ నప్పిన పిరాటి ఎవరు అంటే నందగోపుని యొక్క మరుమహళే. ఎవరా నందగోపుడు? ఉందు మదగడెత్తను ఓడాద తోళ్ళు వలియన్ నందగోపాలన్. అంటే నందగోపుని యొక్క పరాక్రమం, నందగోపుని యొక్క ఐశ్వర్యం, నందగోపుని యొక్క అదృష్టం, నందగోపుని యొక్క వైభవం ఈ పాసురంలో చాలా గొప్పగా చెప్తోంది గోదా తల్లి. ఏమని చెప్తోంది? ఈ పాసురం యొక్క వైభవం ఎంత చెప్పుకున్నా, ఎన్ని కోణాల్లో చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంతటి వైభవం అంట. ఈ పాసురాన్ని భగవద్ రామానుజులు బాగా అనేక సార్లు వారు అధ్యయనం చేసేవారట. అందుకని వారికి తిరుప్పావై జీయర్ అనేటటువంటి పేరు భగవద్ రామానుజులకి ఈ పాసురం ద్వారానే వచ్చింది అంటారు. అందుకని ఇది కూడా ఒక విలక్షణమైనటువంటి పాసురం. ఈ పాసురంలో ప్రధాన విషయం ఏమిటి అంటే గనక, భగవాను యొక్క ఆజ్ఞ కావాలి అంటే గనక భగవాను యొక్క పట్టమహిషి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అని చెప్పటం మూలాధారమైన విషయం ఇక్కడ. అంటే మన శ్రీ వైష్ణవ సంప్రదాయానికి శ్రీ సంప్రదాయం అనేటటువంటి మరొక పేరు కూడా ఉంది. వైష్ణవం కాదు, శ్రీ వైష్ణవం అంటే అమ్మవారితో కూడి ఉన్నటువంటిది. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాతే స్వామిని చూడాలి. రామాలయంకి వెళ్తే ముందు సీతమ్మ కాళ్ళకి దండం పెట్టుకుని అప్పుడే రాముడిని చూడాలి. లక్ష్మీనారాయణ స్వామి గుడికి వెళ్తే ముందు లక్ష్మీ అమ్మవారికి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ముందు అమ్మవారికి, శ్రీదేవి భూదేవులకి దండం పెట్టుకోవాలి. అలాగే నరసింహస్వామి గోవిలకి వెళ్తే ముందు లక్ష్మీదేవికే దండం పెట్టుకోవాలి. అట్లా రాజ్యలక్ష్మీదేవి అని, మహాలక్ష్మి అని పేర్లతో ఉండే అమ్మకి ముందు దండం పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మ అనుగ్రహం లేదే ఇంట్లో ఏమీ జరగదు, అన్నిటికీ అమ్మయే ఆధారం. కాబట్టి ఆ రకంగా ఇక్కడ నప్పిన పిరాటి వైభవాన్ని మనకి చెప్తున్నారు. నప్పిన పిరాటి వైభవం ఎట్లాంటిది అంటే వాళ్ళ మామగారి యొక్క గొప్పతనం, పరాక్రమం గొప్పది అంటున్నారు. ఆ రహస్యాన్ని మనకి తెలియజేస్తున్నారంట. మనకి శ్రీకృష్ణ అవతారంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా చోట్ల నప్పిన పిరాటి యొక్క వైభవం మనకి ఎక్కువ దొరకదు ఎక్కడా కూడా. అంటే ఆళ్వార్లు మాత్రమే దివ్య ప్రబంధాలలో నప్పిన్నై కొంగయమే వైత్తిక్కడంద మలర్ మార్భ అని నప్పిన పిరాటి యొక్క వక్షస్థలం మీద పడుకున్నవాడు అని చెప్పినటువంటి వైభవం మనకు ఆళ్వార్లలోనే కదా. మిగతా ఎవరూ కూడా, ఏ సంస్కృత కవులు, ఏ సంస్కృత భక్తులు కూడా నప్పిన పిరాటిని కీర్తించి ఎక్కడా కీర్తినట్టు మనకి భాగవతంలో కానీ లేకపోతే ఇంకా ఎక్కడా కూడా ఎక్కువ నప్పిన పిరాటి ప్రస్తావనే రాదు. వస్తే రాధాదేవి, రుక్మిణీదేవి ప్రస్తావనలు ఎక్కువ వస్తాయి. కానీ నప్పిన పిరాటి అత్యంత ముఖ్యమైనటువంటిది అని మనకి తెలియజేసిన వాళ్ళు ఆళ్వార్లు వాళ్ళ దివ్య ప్రబంధాలలో తెలియజేశారు అంటున్నారు.
కాబట్టి మనకి కూరత్తార్వాన్లు కూడా మనకి పంచస్తవన్లు శ్రీస్తవన్లో మనకి చెప్పాడు, హే సుందరైక జన్మని కృష్ణ భావే అని. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో తాను కూడా ఒక అందమైనటువంటి జన్మని ఎత్తినటువంటి నప్పిన పిరాట్టి అని మనకి అక్కడ కీర్తించారని మనకి చెప్తారు. అంతేకాదుట మనకి తిరుమలిశై పిరాన్ అనేటువంటి ఆయన తిరుచంద విరుత్తన్ ప్రబంధంలో కూడా ఆయనాహి ఆయర్మంగై వేయధోళ్ విరుంబినాయ్ అంటున్నాడు. గోపాలుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు గోపకన్య అయినటువంటి నీలాదేవి యొక్క ఆమె యొక్క అందమైనటువంటి మృదువైనటువంటి ఆ చేతులను అందుకోవటానికి తహతహలాడాడు అని మనకి తిరుచంద విరుత్తంలో కీర్తిస్తారు తిరుమలిశై ఆళ్వార్లు అంటున్నారు. అంతటి వైభవం కలిగినటువంటిది అంటున్నారు. కాబట్టి యాదవ కులంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు అదే యాదవ కులంలో పుట్టినటువంటి నప్పిన్న పిరాట్టి కోసము అనేక పనులు చేశాడు అంటారు. మనకి పెరియవాచ్యం పెళ్ళై కూడా మువ్వాయిరప్పడి వ్యాఖ్యానంలో కూడా ఈ నప్పిన్న పిరాట్టి కోసం శ్రీకృష్ణుడు పడని పాటలు లేవు అని వివరిస్తారు. మనకి నప్పిన్న పిరాట్టి శ్రీకృష్ణుడిని వరించాలి అంటే కొన్ని షరతులు పెట్టింది. ప్రధానంగా 3 కండిషన్స్ పెట్టింది. మొట్టమొదటిది అచ్చగొల్లడుగా ఉండాలి అన్నది. రెండవది తాను కుంభనర్తనం చేసి ఉండాలి అన్నది. అదేవిధంగా మూడవది తాను గొల్ల కులంలో ఉన్న వాళ్ళందరితో కూడా ఎంతో కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి ఈ 3 షరతుల కోసం శ్రీకృష్ణుడు ఆమెకి లొంగాడు అంటున్నారు. కుంభనర్తనం అనేటటువంటిది నేర్చుకుంటేనే తనని వివాహం చేసుకుంటానని నప్పిన పిరాట్టి ఒక షరతు విధించింది అని మనకి పూర్వాచార్యులు తెలియజేస్తారు. అంతటి వైభవం కలిగింది నప్పిన పిరాట్టి అంటున్నారు. అదేవిధంగా వేదాంత దేశకులు కూడా యాదవాభ్యుదయంలో ఇదే విషయాన్ని పిన్నై నప్పిన్నై పిన్నై అనేటటువంటి కొన్ని అక్షరాల పదాలతో కూడా ఆమెను నీళాదేవి అనేటువంటి నీళాయాహ అని నీళాపదం చేత ఆమెనే ప్రస్తావన చేశారు అని మనకి తెలుస్తోంది అంటున్నారు. కాబట్టి ఈ రకంగా నీళ అనేటటువంటి పదం అత్యంత విశిష్టమైనటువంటిది అంటున్నారు మనకి. అయితే ఈ నీళ అనేటటువంటి పదం అమ్మవారికి రూఢిగా ఉన్నదా లేకపోతే కనుక యోగ రూఢమా అనేటటువంటి ఒక పరిశీలన కూడా ఉంది. కాబట్టి శ్రీదేవి భూదేవి మొదలైనటువంటి వాళ్ళందరిలోకి నప్పిన పిరాటికి కొంత విశిష్టమైన స్థానాన్ని మనకి ఆళ్వార్లు కల్పించారు అంటున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక శ్రీమద్ రామాయణం శరణాగతి సముద్ర శరణాగతి చేసే సమయంలోట భుజై పరమనారీణాం అభిమృష్టం అనేకధ అనేటటువంటి చోట అనేక దివ్యకాంతల చేత అనేక విధాలుగా సంవాహన చేయబడినటువంటిది అనే వ్యాఖ్యానంలో కూడా అక్కడ నీలాదేవి యొక్క వైభవాన్ని కీర్తించారు అంటున్నారు మనకి. అదేవిధంగా శ్రీవైకుంఠ స్తవంలో కూడా కూరేశుల వారు 73వ శ్లోకం నుంచి 78వ శ్లోకం వరకు నీలాదేవి యొక్క వైభవాన్ని వర్ణించారు అంటారు మనకి పెద్దలు. అంతేకాదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తిరుమంగయ్యాళ్వార్లు పెరియ తిరుమడి దివ్య ప్రబంధంలో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏమని అంటే ఉడనమర్ కాదర్ మகளிர் తిరుమగళ్ మణమగళ్ மண்மடந்தைக்கும் குலவாயர் கொழுந்துக்கும் கேழ்வந்தன்னை திருமகள் மண்மகள் ఆయర్ మడమగల్ ఎండ్రిదివర్ మూవర్. కాబట్టి లక్ష్మీ ప్రియకాంతలైనటువంటి ఆ లక్ష్మీదేవి భూదేవి శ్రీదేవి, లక్ష్మీదేవి నీలాదేవి భూదేవి అని ముగ్గురున్నారు అని స్పష్టంగా మనకి తిరుమంగయాళ్వార్లు తెలియజేశారట. అంతేకాదుట కూందర్ మలర్ మంగైకుం మణ్మడందైకుం కులవాయరు కొழுந்துక్కుం కేళ్వందన్నై అని అందమైనటువంటి కేశపాసములతో ప్రకాశించేటటువంటి ఆ లక్ష్మీదేవి కానీ ఆ భూదేవి కానీ ఆ నీలాదేవి కానీ అని ఆ దేవేరుల యొక్క సౌందర్యాన్ని మనకి వర్ణిస్తారు అక్కడ అంటున్నారు. ఇందులో ఆయర్ మడమగల్ కులవాయరు కొషిందు అనేటటువంటి పదాలలో నప్పిన పిరాటి యొక్క వైభవాన్ని చెప్పారు అంటారు ఈ పాసురంలో. అందుకని అంతటి వైభవాన్ని మనకి నీలాదేవి దగ్గర ఉన్నది అని. సరే, అయితే నీలాదేవి కుంభదాముని యొక్క కుమార్తె కదా, మరి కుంభదాముని కుమార్తె అయితే నందగోపాలను మరుమహని అని ఎందుకు అంటున్నారు?
నందగోపాలను మరుమగళే అనాల్సిన అవసరం ఏముంది? మరుమగళే అంటే మేనగోడలు. ఎవరైనా ఆడవాళ్ళ యొక్క ప్రస్తావన చేసినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల ప్రస్తావనతో చెప్తారు కానీ మేనమామల ప్రస్తావనతో ఎక్కడా చెప్పరు కదా. అంటే ఇదే విశేషం ఇక్కడ అంటున్నారు మనకి ఈ పాసురంలో. ఆ గోదాదేవి నప్పిన్న పిరాటని మేనమామ కూతురా అని పిలవటంలో అర్థం ఏమిటి అంటే గనక, సాధారణంగా స్త్రీలకి వివాహమైన తరువాత తమ యొక్క మామగారి యొక్క వైభవాన్నే మాట్లాడాలట, కానీ తన పుట్టింటి వాళ్ళ గొప్పతనం చెప్పకూడదు ఎక్కడ. తను ఏ మెట్టింటికి వెళ్ళిందో ఆ మెట్టింటిలో వాళ్ళ గొప్పతనమే చెప్పాలి. ఎంత గొప్పతనమైనా సరే వాళ్ళ గురించే చెప్పాలి తప్ప తన పుట్టింటి వాళ్ళ యొక్క గొప్పతనం ఎక్కడా మాట్లాడకూడదు. మరి ఈ నప్పిన్న పరాట చిన్నప్పటి నుంచి మేనమామ ఇంట్లోనే తిరుగుతోంది అయ్యి. కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న కుంభదాముడు వాళ్ళ భార్య వాళ్ళ గురించి చెప్పడం కన్నా ఈవిడ గురించి చెప్పడమే ఆమెకి ఇష్టం. కాబట్టి ఇది మన భారతీయ సంప్రదాయంలో స్త్రీలకు ఉన్నటువంటి ఒక విశేషమైన గౌరవం అంటారు. అందుకనే హనుమంతుడితో సీతాదేవి తాను పరిచయం చేసుకునేటప్పుడు స్నుషా దశరథస్యాహం అని చెప్తుంది. శత్రుసైన్య ప్రతాపిన, స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన అని చెప్పి, నేను దశరథ మహారాజు యొక్క కోడలిని అని ముందు చెప్పి, ఆ తర్వాత దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన అని విదేహరాజు అయినటువంటి ఆ జనక మహారాజు యొక్క కుమార్తెని అని తర్వాత చెప్పిందిట. కాబట్టి వివాహమైన తర్వాత స్త్రీలు తమ యొక్క మామగారి వైభవాన్ని చెప్పుకోవాలట. అందువల్ల ఆయన ఈ రహస్యం తెలిసినటువంటి హనుమంతుడు ముందుగా రాజా దశరథోనామ రథకుంజర వాజమాన్ అని హనుమంతుడు తాను పరిచయం చేసుకునేటప్పుడు సీతాదేవికి ఇష్టంగా ఉన్నటువంటి తన మామగారి ప్రస్తావన తేవడంతో ఎవరు నాకు ఇష్టంగా మాట్లాడింది ఎవరు అని ఆనందపడింది అంటారు మనకి వ్యాఖ్యాతలు. అంతటి గౌరవం. కాబట్టి నందగోపాలను మరమహనే అందేమని చెప్పడం వల్ల మామగారి గొప్పతనాన్ని చెబుతోంది ఆమె. ఎటువంటి ఆయన? ಒಂದು మదగళిత్తను ఓడాద తోళ్వలియన్ నందగోపాల్ అంటారు. ಒಂದು స్రవిస్తున్నటువంటి మదగళితం మదజలం కలిగినటువంటి ఓడాద జయించేటటువంటి తోళ్వలియన్ బలమైన భుజాలు కలిగినటువంటి నందగోపుట, మదించినటువంటి ఏనుగులను కూడా జయించగలిగే పరాక్రమం కలిగినటువంటి నందగోపుడు అంటోంది. అసలు నందుడు రాజ్యంలో ఎక్కడ ఏనుగులు? అన్ని ఆవులు మేకలు పిల్లులు ఇట్లాంటివి ఉంటాయే తప్ప ఆవులు గేదెలు పశువులు మేకలు ఇవి ఉంటాయి కానీ ఎక్కడ కూడా ఏనుగులు ఉన్నట్టే లేవు, ఎక్కడ మనకి తెలియదు. కానీ ఏనుగులతో పోల్చారు ఎందుకు నందగోపుణ్ణి అంటే గనక, ఏనుగు ఎవరికీ భయపడదుట. గజగమనం అంటారు. ఏనుగు నడుస్తుంటే మిగతా జంతువులకు కూడా భయంట. అంతా టీవీగా లెక్కలేనట్టు నడుస్తుందిట. ఈ నందుడు అనేటువంటి వాడు కూడా కంసుడి విషయంలో అట్ట లెక్కలేనట్టు ఉండేవాట. అంటే ఏంటర్థం? తన ధర్మాన్ని తను స్పష్టంగా నడిపించేవాడు. కాబట్టే నిన్నటి పాసంలో మనం చెప్పుకున్నాం. మనం అంబరమే తన్నీరేశ్వరి అరంశయ్యం ఎంబెరుమాన్ నాయకుడు. ఆయన నాయకుడే కాదు, స్వామి యజమానిట. ఆ రేపల్లెకి చుట్టుపక్కల ఉన్నటువంటి 400 ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈయన నాయకుడు, రాజు లాంటి వాడు. కంసుడు రాజుని వాళ్ళు ఎవరో గుర్తుపెట్టుకోరట, నందుడినే రాజుగా గుర్తుపెట్టుకుంటారు. కంసుడు చక్రవర్తే కాదంటల్లా, కానీ వాడు దుర్మార్గుడు. ఈ నందుడు మహానుభావుడు. అదే కాకుండా అందరితో కలిసిమెలిసి చక్కగా అందరికీ నిరంతరం సహాయం చేసే మంచి మనస్సున్నటువంటి వాడు నందుడు. కాబట్టి ఆ నందుడు ఏనుగులాగా ఎవరికి భయపడకుండా ధైర్యంగా ఉంటాడట. అందుకని ఇక్కడ అటువంటి నందగోపాలన్ మరుమగళే అని చెప్తూ నందగోపాలని యొక్క ఉద్దు మదగళితన్. ఈ ఉందు మదగళితన్ అనే పదంలో 3 రకాల అర్థాలు మనకి తెలుసుకోవచ్చు అంటున్నారు. అంటే బలమైనటువంటి మదము కలిగినటువంటి మదగజములను ఏనుగుని లొంగ తీసుకునేటటువంటి వాడు అని, లేదు మదగజములతో పోరాడి గెలిచే ధైర్యం ఉన్నవాడు అనేటువంటి, లేదా మదగజము లాంటి వాడు అని, మదగజము వంటి వాడు అని, మదగజములను కూడా పడగొట్టగలిగేవాడు అని, మదగజాలను కలిగిన వాడు అని 3 అర్థాలు. నందగోపుడు మదగజములను కలిగిన వాడు ఎక్కడున్నాడు? అసలు ఏనుగు ఎక్కడున్నాయి నందగోపుని దగ్గర? అన్ని ఆవులు దూడలు మేకలు ఇవే కదా ఎంతసేపు అంటే దానికి పూర్వాచారులు చక్కని అర్థాలు మనకి తెలియజేస్తున్నారన్నారు. అంటే రేపల్లలో ఉండేటటువంటి వాటన్నిటికీ కూడా ఈయన రాజు లాంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనకు తెలుస్తాం. పెరియాళ్ళవారి తిరుమొழிలో మనకి అద్భుతంగా పెరియాళ్ళవార్లు విష్ణు చిత్తుల వారు చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ ఆ రహస్యాన్ని.
தொடர் செங்கிலிகை செலார் பிலார் என்ன தூங்கு பொன்மணியலைப்பா படுமம் முதப்புனல் சேரா காரணம் பைய நின்றுவதுபோல் உடன் கூடிக்கின்கிணை அறிவாரிப்பா உடைமணி பறை கரங்க తడందాళినై కొండు శారంగపాణి తలర్ నడై నడవానో అంటారు. మనకి ఇక్కడ పెరియాళ్ళవార్లు మొదటి శతకంలో 7లో 1వ పాసురంలో చెప్తున్నట్ట. ఎవరిక్కడ మదగజం అంటే కనుక శ్రీకృష్ణ పరమాత్మే మదగజం లాంటి వాడు అంట. ఆ గజం లాంటి పరాక్రమం, గజం లాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాట శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడే మదగజం లాంటి వాడు. అటువంటి మదగజమును కలిగినటువంటి నందగోపుడు అని. ఎటువంటి మదగజం? శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తున్నట. శారంగం అనేటటువంటి ఒక బాణాన్ని చేతిలో కలిగినటువంటి వాడు, అలాగే తన మధురమైనటువంటి ఆ కడియాల శబ్దాంతో ధ్వనించేటటువంటి వాడు, అందమైన బంగారు మొలతాడు కలిగినటువంటి వాడు. ఆ మొలతాడు కూడా మళ్ళీ అందమైనటువంటి మామిడి పిందెలతో గల్లు గల్లు మోగే గజ్జలు కలిగినటువంటి వాడు. అంతేకాదుట ఆయన యొక్క ఆ నడుం భాగం నుంచి ఎట్లాగైతే ఏనుగుకి మదం స్రవిస్తుందో అటువంటి గజం జలం స్రవించేటటువంటి గజంలాగా మెల్లగా నడిచేటటువంటి పాదాలు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మట. అటువంటి అందమైనటువంటి పాదాలతో అమాయకంగా తప్పటడుగులు వేస్తూ నడిచేటటువంటి ఒక మదగజం లాంటి వాడు శ్రీకృష్ణుడు అని. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ దివ్యమంగళ విగ్రహ వర్ణనని మనకి పెరియాళ్ళవార్లు ఆ రకంగా వర్ణించారు. ఆ ఏనుగుతో సమానంగా శ్రీకృష్ణ పరమాత్మని పోల్చారు అంటున్నారు. అంతేకాదు తిరునెడుందాండకం అనే దివ్య ప్రబంధంలో కూడా తిరుమంగయాళ్ళవార్లు తెన్నానాయ్ వడవానాయ్ కుడపాలనా పాలానాయ్ గుణపాల మదయానాయ్ అని దక్షిణ దిక్కులో ఉన్న గజమా, ఉత్తర దిక్కులో ఉన్న గజమా, అదేవిధంగా తూర్పు దిక్కు ఎందున్న గజమా, పడమర దిక్కు ఉన్నటువంటి గజమా అని ఆ భగవానుని ఏనుగుతో సమానంగా 4 దిగ్గజాలుగా ఆయనను పోల్చారు అంటారు మనకి. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న రహస్యాన్ని తెలుసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మని ఏనుగుగా చెప్పినప్పుడు ఏనుగుకి భగవంతుడికి ఏంటి పోలికలు అంటే కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయని మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఏనుగుని ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక రకమైనటువంటి అపూర్వమైన ఆశ్చర్యంగా ఉంటుంది. దాని ఆకారం, దాని నడక, దాని టీవీ, దాని స్వరూపము, దాని చేష్టితములు చూస్తుంటే మనకు కొంత ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉంటాయి. అట్లాగే ఎప్పొழுதும் 4 తింగళ్ ఆండూషి ఊషి ఊడి తొరం అప్పొழுதுకప్పొழுదైతు ఎన్నారాముదనే అని మనకి తిరువామిడి దివ్య ప్రబంధంలో మనకి చెప్పినట్టుగా అప్పొழுது ఎప్పటికప్పుడు కొత్త ఆశ్చర్యమైనటువంటి అతృప్తామృతమైనటువంటి వాడా అని నమ్మాళ్ళవార్లు కీర్తించినట్లుగా భగవానుని దివ్యమంగళం కూడా, విగ్రహం కూడా అద్భుతంగా ఉంటుంది. ఎన్నిసార్లు స్వామిని సేవించినా ఇంకోసారి చూస్తే బాగుండు అనేటటువంటి వైభవం కలిగినటువంటి వాట స్వామి దివ్యమంగళ విగ్రహం. ఏనుగు కూడా అలాగే ఉంటుంది. ఏనుగు ఎంతసేపు చూసినా ఇంకొంచెం సేపు చూస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది. దాని ప్రవర్తన, దాని చూపు, దాని యొక్క నడక, దాని ఆ ఏనుగు యొక్క స్వరూపం అలా ఉంటుంది అంటున్నారు. అంతేకాదు ఏనుగు తన పైకి ఎక్కాలనుకునే వాళ్ళకి తన పాదాన్ని అందించి వాళ్ళని పైకెక్కి కూర్చోబెట్టేలా చేస్తుంటారు దానికి ఇష్టం ఉంటే. భగవానుడు కూడా నడికి అమరందు పుగుందేనే అడిగేరు వాటి నెర్రులు కొడుకొం అని నా శ్రీచరణాల వద్ద అమరి ఉండి భక్తులారా ఉజ్జీవించండి అని స్వామి కూడా దారిని తెలియజేస్తాడట. స్వామి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించామంటే పదగ్రహణే కరగ్రహణం అంటారు శాసనం మనకి. మనం స్వామి పాదాలను ఆశ్రయించినట్లయితే కనుక స్వామి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడట. పరమపదంలో కోసి ఎవరు నువ్వు అన్నాడు. అడిగితే ఆ స్వామి అడిగినప్పుడు మనం కోసి అని ఆయన అడిగినప్పుడు అడిగేను రామానుజదాసన్ అనగానే ఆయన తన పాదాన్ని ముందుకు జాచి ఆ పాదం మీద వాడిని ఎక్కించుకుని చేత్తో పైకి పట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడట. అట్లాగే ఏనుగు కూడా తన మీద కూర్చోబెట్టుకున్న వాళ్ళకి తన కాలునే ఆసరాగా అందించి పైన కూర్చోబెట్టుకుంటుంది అంటున్నారు. అంతేకాదు ఏనుగుట తనం కట్టడం కోసం తానే దారాన్ని అందిస్తుందిట. ఎట్టినోడు ఎరండం కయ్యిత్తినాల్ అంటే తిరుచంద విరుత్తం దివ్య ప్రబంధంలో కూడా
మనకి చక్కగా తిరుమల ఆళ్వార్లు అద్భుతంగా మనకి తెలియజేశారు. 8 అంటే గనక 8 పత్తు అంటే 10 అనేటటువంటి 8, 12, 5, 6 అనేటటువంటి నంబర్ కలిగినటువంటి తిరుమంత్రాలలో ఆ మంత్రాలలో స్వామి ఉన్నాడట. అట్లా ఆయన మంత్రం అంటే తిరుమంత్రం అంటే దారం లాంటిది. ఈ దారాలను మనం ఎప్పుడైతే గనక దారాలను తెలుసుకుంటామో స్వామి మనకి కట్టుబడతాడట. ఆ దారాలతో స్వామి కట్టుబడతాడు అంటున్నారు. కాబట్టి భగవన్ భక్తిమపి ప్రయచ్చమే అని కులశేఖరాల వార్లు కూడా కీర్తించినట్లు అంటున్నారు. అంతేకాదట ఆయన అనుగ్రహం ఉంటే మనకి ఆయనే మయర్వర మదినలం అరుళినం, అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానాన్ని కూడా ఆయనే ఇస్తాడు మనకి అంటున్నారు. అంతేకాదు ఏనుగు స్నానం చేయించినా సరే, ఒకసారి ఏనుగు శుభ్రంగా స్నానం చేయించినా మళ్ళీ వెళ్ళి మట్టిలో దొర్లి మళ్ళీ వస్తుంటుంది. దానికి అదే ఇష్టం. మామూలుగా నేను నీళ్ళతో స్నానం చేస్తుంది, మళ్ళీ తొండంతో తీసుకుని మట్టినే ఒళ్ళంతా పోసుకుంటుంది. దానికి అదొక స్వభావం ఏనుగు అంటున్నారు. అట్లాగే కలభంక ఏవ స్నాత్వాపి ధూళి రసికం నిషేధాహ అని రంగరాజస్తవంలో మనకి పరాశర భట్టర్ వారు కూడా పలికినట్లుగా మరుక్షణంలోనే మట్టి పోసుకుంటుంది పైన. అదే రీతిలో భగవంతుడు కూడా, పరమాత్మ కూడా శుద్ధ సత్వమయుడై పరమ ప్రీతుడై ఉన్నప్పటికీ పల్లావడక్కం అడక్కుడంబుం అని తగని వర్తనాన్ని కానీ మురికి శరీరాన్ని మన వంటి వారితో కలిసి తిరగాలి అనేటటువంటి వాత్సల్య గుణాలతో ఉంటాట. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ రేపల్లలో ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా మట్టిలో దొర్లుతుంటారు. ఎంతసేపు చెమట, మట్టి, బురద వాటిల్లోనూ మట్టిలో తిరుగుతూ ఆడుకుంటూ ఉండేటటువంటి గోపికలు అంటేనే శ్రీకృష్ణుడికి ఇష్టం. కాబట్టి ఆయనతో ఆడిపాడి గెంతులేసేటటువంటి ఆ యమునా నది దగ్గర ఉన్నటువంటి గోపికలు వాళ్ళతో ఆడుతూ మట్టిలో తిరుగుతూ చెమట, మట్టి, బురద, ధూళి అవన్నీ ఒంటి మీద పూసుకుని తిరిగేటటువంటి వాళ్ళ చుట్టూరే ఈయన కూడా తిరుగుతాట. కాబట్టి ఆ భగవానుడు మన యందు వాత్సల్య గుణంతో మనం ఎంత పాపాలు చేసే పాపిష్టలమైనా సరే, ఎంతటి చెడ్డవాళ్ళమైనా సరే ఆయన మనతో ఉండాలి, మన దగ్గరే ఉండాలి అనుకుంటాడట. కాబట్టి అట్లాంటి సామ్యత భగవానునికి ఉంది అంటున్నారు. అంతేకాదు ఏనుగును బంధించాలి అంటే ఏం కావాలి? ఒక మగ ఏనుగును బంధించాలంటే అంత తేలిక కాదండి. మదపు గజాన్ని బంధించాలి అంటే ఆడ ఏనుగుంటేనే లొంగుతుంది. అది ఆడ ఏనుగును ముందు పెట్టి వెనకాల మదపటేనుగు ముందు ఒక ఆడ ఏనుగును పెడతారట. అది దాని వెనకాల పరిగెత్తుతుంటే దానిని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దారి తప్పిస్తారట. అప్పుడు అది తవ్వినటువంటి పెద్ద గొయ్యలో ఆ మగ ఏనుగు వచ్చి పడుతుంది. అట్టా బంధిస్తారట మగ ఏనుగుని, మదగజాన్ని. అట్లాగే స్వామి కూడా పురుషకారభూతురాలైనటువంటి మహాలక్ష్మి యొక్క కనుసన్నల్లోనే అంతా చేస్తాడట. లక్ష్మీతంత్రం అనేటటువంటి పాంచరాత్ర సంహితలో కూడా అమ్మవారు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది ఎలా చేయమంటే అలా స్వామి చేసుకుంటూ వెళ్తాడు అని మనకి వర్ణిస్తారు. కాబట్టి అమ్మవారి యొక్క క్రియగంటి చూపుల ప్రకారం స్వామి నడుచుకుంటూ ఉంటాడు అని మనకి ఇక్కడ రహస్యాన్ని తెలియజేస్తాను. అంతేకాదు ఏనుగుట మావటివాడి ఆజ్ఞ లేకపోతే, తన పక్కన ఉండే మావటివాడు ఉంటాడు, వాడి ఆజ్ఞ లేకపోతే ఎవరిని దగ్గరకు రానేదుట. భగవానుడు కూడా ఆచార్యుని యొక్క ఆజ్ఞ లేనిది, ఆచార్యాభిమానం లేనటువంటి వాడిని తన దగ్గరికి రానివ్వట్టవాడు ఎంతటి గొప్పవాడైనా. వేదం బల్లార్గళై కొండు విన్నోరు పెరుమాన్ తిరుపాదం పనిందు. కాబట్టి వేదవేత్తలైనటువంటి దివ్య ప్రబంధ జ్ఞానానుష్ఠాన పరులైనటువంటి ఆచార్యులను ముందు ఉంచుకునే భగవాను ఆశ్రయించాలి అని మనకి ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారంటున్నారు. అంతేకాదుట ఏనుగు యొక్క భాష, ఏనుగు ఒక్కొక్కసారి ఒక్కొక్క శబ్దం చేస్తుంటుంది. అది అందరికీ తెలియదు, అక్కడున్న మావటి వాడికి మాత్రమే తెలియకొస్తుంది. అట్లాగే భగవానుని యొక్క భాష, భగవానుడు ఎవరితో మాట్లాడతాడు? తిరుక్కచ్చినంబి వారితో మాత్రమే మాట్లాడతాడు. షడ్వార్తలను తిరుక్కచ్చినంబికి భగవానుడు తెలియజేశాట కంచి వరదరాజ స్వామి రూపంలో. అందరికీ భగవానుని యొక్క మాటలు అర్థం కావు అంటున్నారు. అట్లా అనేక రకాలైనటువంటి సామ్యాలు ఉన్నట. ఏనుగుకి పొడవైన తొండం ఉంటుందట. స్వామి కూడా అంకం తడక్కయ్యన్ అంటే విశాలమైన హస్తం ఉంటుందట స్వామికి. అంటే అందరికీ అన్ని దానం చేసి 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 చెయ్య విశాలమైపోయిందట. ఆయనకు చెయ్యి కూడా విశాలమైంది అని అంటారట. మనకి అలంపురింద నెడుందడక్కై అని ఆళ్వార్లు కీర్తిస్తారట. ఇక చాలు అనేంత వరకు ఇస్తాడట ఆయన, అడిగిన వాళ్ళకి లేదనకుండా. తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి తనంత ఫలాన్ని ఇస్తాడట అని చెప్తారు మనకి. ఆనాడు రాముడు కూడా గో సహస్ర ప్రదాతారం, ఎవరో ఒకడు వచ్చి రామ
మా తండ్రి గారు పోయారు, మేము మాకు ఏ రకమైన జీవన వృత్తి లేదు, ఏదైనా ఒక్క ఆవునిస్తే మేము ఆవుని పోషించుకుని ఆవు పాల పెరుగులతో ఏదో గడుపుకుంటాం జీవితం అని అడిగితే రాముడు అయ్యో అని బాధపడి ఒక్క ఆవెందుకు అని 1000 ఆవులు ఇప్పించాట. ఒక ఆవునిస్తే ఆవు ఎంత దూరం ప్రయాణం చేసి మేత మేస్తే ఆ చోటంతా కూడా ఆవు కలిగిన వాడికి ఇచ్చేయాలట. మరి అట్లా 1000 ఆవులు ఎంత దూరం వెళ్తే ఎంత ఇచ్చాడో ఆ శ్రీరామచంద్రుడు. అది విశాలమైనటువంటి దానగుణం అంటారట మనకి. కాబట్టి అంతటి విశాలమైన దాన స్వభావం కలిగిన వాడు అంటారు భగవానుడు. కాబట్టి ఈ రకంగా అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మనం స్వామి యొక్క విషయంలో ఏనుగుకి స్వామికి తెలుసుకోవచ్చు అంటున్నారు. మదగళిత్తై ఓడాద తేళ్ళు వెలిగం. కాబట్టి మదగజములను కూడా గెలగలిగేవాడు అని. మదం చేత ఏనుగు సాధారణంగానే అహంకారపూరితంగా ఉంటుంది, కానీ మదగజం ఉన్నటువంటి ఏనుగు దాన్ని అసలు పట్టుకోవడం ఇంకా కష్టం. అటువంటి మదగజం యొక్క శక్తి ఎంత ఉంటుందో ఆ మదగజాన్ని కూడా లొంగ తీసుకునేటటువంటి శక్తి నందగోపుడికి ఉన్నది అని నందగోపుడి యొక్క వైభవాన్ని తెలియజేశారు. కాబట్టి మదకళిర్కు ఐందినయ్యం షేరి తిరియామల్. కాబట్టి ఈ మదగజం అనేటటువంటి దాని ఈ మదగజముల లాంటి పంచేంద్రియములతో తిరిగేటటువంటి మానవులు అంటున్నారు. అటువంటి మదగజములైనటువంటి వెనుకటి పాసురాల్లో మనం నందగోపుడిని ఏం చెప్పుకున్నాం? నందగోపుడిని ఏమని చెప్పుకున్నాం మనం? ఆచార్యుడు అని చెప్పుకున్నాం. ఆచార్యుడు ఏం చేస్తాట? పంచేంద్రియములతో కూడా అహంకరించి తిరిగేటటువంటి వాళ్ళని లొంగ తీసుకుని భగవంతుని వైపు వాళ్ళని మరల్చేటటువంటి బలం కలిగిన వాడట ఆయన. ఆయన దగ్గర ఉండేటటువంటి బాహుబలం ఏంటి? శాస్త్రబలం. కాబట్టి శాస్త్రబలం చేత ఆచార్యుడు లోకంలోని వాళ్లను, తనను ఆశ్రయించినటువంటి శిష్యులను లొంగ తీసుకుంటాట. వాళ్ళు అంత తేలిగ్గా లొంగరు. ప్రాకృతికమైనటువంటి స్వభావాలలో కొట్టుమిట్టాడుతూ భగవద్ వైభవాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళని ఆచార్యుడనేటటువంటి ఆ మావటివాడు లొంగ తీసుకుంటాడు అని చెప్తున్నారు మనకి ఇక్కడ. కాబట్టి అది అసలైనటువంటి శక్తి అంటున్నారు. ఆళ్వార్ పాసురాల్లో ఇటువంటి విషయాలు చాలా మనకి తెలిసాయి. ఓడాద తోళ్ళు వలియం. తోళ్ళు అంటే కనుక భుజము, చెయ్యి అనేటువంటి అర్థాలు ఉన్నాయి. చెయ్యి అంటే కనుక జ్ఞానాన్ని అందించేదాన్ని కూడా చెయ్యి అని చెప్తారు అంటున్నారు. కాబట్టి విద్వద్గోష్ఠులలో ముందుగా కూర్చునేటటువంటి ఆచార్యులు ఈ ప్రయోగం ద్వారా మనకి తెలియబడతారు అంటున్నారు. కాబట్టి లేదనుకోండి మిగతా వాళ్ళలాగా సంసారం అనేటటువంటి అడవిలో తిరిగేటటువంటి వాళ్ళలాగానే ఉంటాము అంటున్నారు. నందభోగాలను మరుమగనే అంటున్నారు. కాబట్టి భగవానుడు ఆ అమ్మవారి యొక్క మాటను మీరి ప్రవర్తించడు అని చెప్పడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. నందగోపుని యొక్క మేనకోడలైనటువంటి ఆ నప్పిన్నెపరాటి ఏది చెప్తే అది వినేవాట కృష్ణుడు. నప్పిన్నెపరాటి యొక్క సౌందర్యానికి, ఆమె యొక్క అనురాగానికి లొంగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆమె అటు నడవమంటే అటు నడుస్తాడు, ఇటు నడవమంటే ఇటు నడుస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లెమ్మంటే లేస్తాడు. అట్లా భగవంతుని యొక్క విషయంలో భగవంతునికి అనుకూలంగా లొంగినటువంటి మహానుభావుడు అంటున్నారు. ఆ రకంగా భగవానుడే ఆమెకు లొంగినటువంటి వైశిష్ట్యం అంటున్నారు. కాబట్టి నందగోపాలను మరుమగనే నప్పిన్నాయ్ అంటారు. ఆమె ఆ నప్పిన్నపరాటి అతనికి మరొక షరతు విధించిందిట. 7 ఎద్దులను లొంగ తీసుకోవాలట ఒకేసారి. ఒక ఎద్దు కూడా కాదు, 7 ఎద్దులను లొంగ తీసుకోవాలట. అచ్చ గొల్లడుగా ఉండాలట. అదేవిధంగా కుంభ నృత్యం చేయాలట. ఈ 3 షరతులు పెట్టిందిట ఆయనకి. 7 ఎద్దులు లొంగ తీసుకోవడం అంటే అంత మాటలా? ఒక ఎద్దు అంటేనే మహాభయంకర. ఒక ఎద్దు అంటేనే ఒకళ్ళు లొంగ తీసుకోవడం కష్టం. మనం చూస్తూ ఉంటాం, ఎద్దులను ఆడుతూ ఉంటారు, ఎద్దులను లొంగ తీసుకుని ఆటలు చూస్తూ ఉంటాం. ఒక్క ఎద్దే మామూలుగా మనకు లొంగదు. అలాంటి 7 ఎద్దులను ఒకసారి లొంగ తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి అంటున్నారు. కాబట్టి ఈ 7 ఎద్దులు ఏమిటి అంటే కనుక మనకి కామక్రోధాది ఏవైతే ఉన్నాయో ఆ ఎద్దులను వాటిని లొంగ తీసుకునేవాడు ఆ భగవానుడు. ఆయన్ని ఆశ్రయించినట్టయితే అవన్నీ ఎగిరిపోతాయి ఒక దెబ్బకి అంటున్నారు. కాబట్టి ఆ రకంగా 7 ఎద్దులను లొంగ తీసుకోవాలి. తర్వాత కుంభనర్తనం చేయాలి. కుంభనర్తనం ఎంత కష్టం! కుంభనర్తనం అంటే ఏంటి అలాగ తెలుసా? అసలు ఆ కాలంలో కుంభనర్తనం అనేటటువంటివి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్సే పెట్టాట శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తారు మనకి పూర్వాచార్యులు.
కుంభనర్తనం నేర్చుకోవాలంటే కృష్ణుడి దగ్గరే నేర్చుకోవాలి అనేవాళ్ళుట. రేపల్లెలో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి అందరూ వచ్చి కృష్ణుడి దగ్గర నేర్చుకునేవాళ్ళుట. అంత గొప్పగా కుంభనర్తనాన్ని చేశాడు స్వామి అంటారు. ఏమిటా కుంభనర్తనం అంటే కనుక, కుంభం అంటే కుండలు. కుంభనర్తనం అంటే కనుక కుడి చేతిలో 7 కుండలు పెట్టుకోవాలి, అరచేతిలో అన్ని 7 సరైన సైజుల్లో, చిన్న పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు 7 కుండలు పెట్టుకోవాలి ఈ చేతిలో. ఎడం చేతిలో మరొక 7 కుండలు పెట్టుకోవాలట. ఈ భుజం మీద 7 కుండలు పెట్టుకోవాలట. ఈ భుజం మీద మరొక 7 కుండలు పెట్టుకోవాలట. అలాగే నెత్తి మీద మరొక 7 కుండలు పెట్టుకోవాలట. అన్ని కుండలలో నిండుగా పాలు పెరుగులు ఉంటాయట, ఖాళీగానే ఉండవు కుండలు. మెడలో పెద్ద డోలు వేసుకోవాలట. అలాగే ఆ డోలు వేసుకుని కాళ్ళకి గజ్జెలు కట్టుకుని నాట్యం చేస్తూ ఉండాలట. చేస్తూ మధ్యలో ఉన్నట్టుండి ఒకసారి ఈ కుడి చేతిలో ఉన్న కుండలు పైకి ఎగరేయాలట. ఎడం చేతిలో ఉన్న కుండల్ని మళ్ళీ ఒకేసారి ఎగరేయాలట. ఈ 2 అటు ఇటు తగులుకోకుండా కొంచెం పక్క నుంచి రావాలట. ఈ 2 మళ్ళీ చేతుల్లోకి వచ్చే లోపల మెడలో ఉన్న డోలుని ఒకసారి డబుక్కుమని ఒకసారి ఇట్లా మోగించాలట. మోగించి మళ్ళీ కుండల్ని పట్టుకోవాలట. ఈ రకమైనటువంటి విన్యాసంలో ఎక్కడా ఒక్క బొట్టు కూడా పాలు కానీ పెరుగు కానీ కింద పడకూడదట. పడితే వాడు అవుట్ కింద లెక్క. అట్లా కుంభ నృత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నేర్చుకున్నాడట, నేర్చుకుని నేర్పాడట. కాబట్టి కొడకూత్తన అమ్మానయ్య అని నమ్మాళ్ళవార్లు కీర్తిస్తారు, తిరుమంగయ్యాళ్ళవార్లు కీర్తిస్తారు, తిరుమషి ఆళ్ళవార్లు కీర్తిస్తారు, కులశేఖర ఆళ్ళవార్లు కూడా కీర్తిస్తారు. ఇట్లా ఎంతోమంది ఆళ్ళవార్లందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుడకూత్తన్ అమ్మాన్, కుడకూత్తన్ అంటే కుంభ నృత్యాన్ని చేసినటువంటి భగవానుడు అని కీర్తించాట. ఎందుకోసం? ఈమె యొక్క అనురాగాన్ని పొందడం కోసం అంటున్నారు. అటువంటి ఆ నందగోపుని యొక్క మేనగోడలైనటువంటి ఆ నప్పిన్న పిరాటిని ఆ గదిలో పడుకుండటం చూశారట. చూసి ఆశ్చర్యపోయారట. ఇంకా ఎలా పడుకునింది ఆమె? కందం కమషం కుశలి, విశాలమైనటువంటి కేశపాశాలు కలిగి ఉందట. అందమైన పొడవైన మృదువైనటువంటి నల్లనైనటువంటి సుగంధభరితమైనటువంటి పొడవైన కేశాలను పెట్టుకున్నదట. జుట్టు పట్టుకుని ఇలా జడని ఇలా వేసుకుందట. ఆ నప్పిన్న పిరాటి వేసుకున్నటువంటి ఆమె యొక్క అందమైన కేశపాశాలను చూశారు అన్నారు. సాధారణంగా స్త్రీలు సెంబగ మల్లిగయ్యోడు సెంగటి నీరు ఇరివార్చి ఎంత హరభోక్కళై అని చెప్పినట్టు సంపెంగలతోనూ మల్లెలతోనూ ఎర్ర తామరలతోనూ ఇలా వికసించినటువంటి పూలను అన్నిటినీ ఒక దగ్గరగా చేర్చి మాలలు కట్టుకుంటారట వాళ్ళ తలలో. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన సుగంధాన్ని ఇస్తూ ఉంటాయి అంటున్నారు. అట్లాగే ఈ మనకి ఇక్కడ ఒక శాస్త్రీయ రహస్యాన్ని తెలుసుకోవాలట. ఈ సువాసన, అద్భుతమైనటువంటి పూల సువాసనకి అందరూ కూడా ఆకర్షితులవుతారట. అట్లాగే మనకి ఆచార్యుడు కూడా అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞానం అనేటువంటి సువాసన కలిగి ఉంటాడట. ఆయన దగ్గర కూడా పూలు ఉంటాయట ఆచార్యుని దగ్గర. ఎటువంటివి? అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, క్షమా పుష్పం, విశేషత ధ్యాన పుష్పం, తప పుష్పం, జ్ఞాన పుష్పం, సత్య పుష్పం అనేటటువంటి 8 రకాలైనటువంటి స్వరూపాలు కలిగినటువంటి పుష్పాలతో విలసిల్లుతూ ఉంటాడట ఆచార్యుడు. అట్లాగే ఈ నప్పిన్న పిరాట కూడా ఆ రకంగా విశేషమైన పూలను ధరించింది అంటున్నారట. కాబట్టి వణంగా ముడిమన్నర్ అంటున్నారట. ఆయన విశేషమైనటువంటి కిరీటం కలిగినటువంటి వాట స్వామి కూడా. ఆ కిరీటానికి కూడా తుషాయముడి. మనకి వెనకాల పాసనంలో శ్రీకృష్ణుడు లోపల ఉన్నాడు అని నువ్వు ఎలా చెప్పగలవమ్మా అంటే, మాకు తెలుసులే, లోపల నుంచి తులసి సుగంధం వస్తుంది, తులసి పూల యొక్క వాసన వస్తుంది, మాకు తెలుసులే అమ్మా అని చెప్పినట్టు ఆ స్వామి కిరీటానికి తులసి మాలలను చుట్టుకుంటాడట. తులసి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పుష్ప విశేషం అంటున్నారు. కాబట్టి కడై తెరవాయ్, తలుపు తీయాలి తల్లి అంటున్నారు. ఎందుకు తలుపు తీయాలి? తెల్లారటానికి ఏమన్నా ఉంది? ఆ రకంగా ఆమె యొక్క సౌందర్యాన్ని వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారట. ఓహో, ఇందుకోసమే అనుకుంటా శ్రీకృష్ణ పరమాత్మ నప్పిన వెంట పడేది. అసలు ఎవరు ఏ సాధారణమైన గొల్ల వాళ్ళు చేయలేనటువంటి కండిషన్లు పెట్టింది ఈవిడే. అచ్చ గొల్లడుగా ఉండాలట, గొల్ల మాటలు ఉండాలట, గొల్ల బట్టలు. ఎక్కడా కూడా అందంగా చక్కగా మేకప్ అయి ఉండకూడదు కృష్ణుడు. మళ్ళీ ఒళ్ళంతా అక్కడక్కడ మట్టి ఉండాలి, చెమట ఉండాలి, మళ్ళీ అక్కడక్కడ పెరుగు పాలు ఒంటి మీద పడి ఉండాలి, ఆ బట్టలు కూడా బాగా మాసిపోయి ఉండాలి. అట్లాగే ఆ గొల్లవాళ్ళలాగా మాట్లాడటం, గొల్ల చేష్టలు, గొల్ల మాటలు, గొల్ల చూపులు, గొల్ల ప్రవర్తన,
ఆ గొల్లవాళ్ళు ఎట్లా ఉంటారో అలాగే అచ్చ గొల్లడుగా ఉంటేనే ఈమెకి ఇష్టంట. అంతేగాని నేను రాజుగారు నందగోపుడు యొక్క కుమారుణ్ణి, నేను రాజుగారి అబ్బాయిని, బాగా అందంగా తయారవుతాను, మంచి పట్టుబట్టలు కట్టుకుంటాను, చాలా పరిశుభ్రంగా ఉంటాను, నన్ను ఎవరు ముట్టుకోవద్దు అన్నట్లు ఉండకూడదు. ఉంటే ఆమెకి ఇష్టం లేదు. అందుకని ఆ గోపి ఆ నప్పిన్న పరాటికి ఎలా కావాలో అలా తాను మారాలనుకుని మారాడట. అంతేకాకుండా 7 ఒద్దుల్ని ఒకేసారి తీసుకొచ్చి లొంగదీయమని చెప్పింది. ఆ 7 ఒద్దుల్ని లొంగదీయడానికి ఎంత కష్టపడ్డాడో స్వామి అంటారు మనకి పెరియాళ్ళ వారు. ఆ తర్వాత కుంభ నృత్యం. ఈ 3 రకాలు ఎందుకోసం చేశాడు? ఈమె ఇంత సౌందర్యమైంది కాబట్టే, ఈమె అందంతో అనురాగంతో అతన్ని లొంగ తీసుకుంది కాబట్టే దానికోసం తను తప్పక కష్టపడి దిగాడు అంటారు మనకి ఆళ్ళవారు. కాదు వందేగం కోళ్ళరైతనగాన్, కోళ్ళు కూస్తున్నాయిట. శ్రీ వైష్ణవులు కోళ్ల వలె పొద్దున్నే కోళ్ల వలె శ్రీ వైష్ణవులు భగవంతుని యొక్క దివ్యనామానుసంధానాన్ని చేస్తున్నారు అని మనకి ఇక్కడ సాంప్రదాయకమైనటువంటి అర్థాన్ని. ముందు కూడా మనకి కోళ్ళి అని కోళ్ళు కూస్తున్నాయి, కోళ్ళు అరుస్తున్నాయి అని చెప్పాం మనం. పొద్దున్నే కోళ్ళు కూస్తున్నాయి అని కూడా చెప్పుకున్నాం. కోళ్ళు పక్షులు పొద్దున్నే కూస్తాయట. దేనికోసం అంటే కనుక తెల్లవారిందనే గుర్తు కోసం. కాబట్టి మన యొక్క జన్మలు తెల్లారాలి అంటే కనుక ఆ శ్రీ వైష్ణవుల గృహాలలో పొద్దున్నే వినపడేటటువంటి స్వామి వైభవం, స్వామి యొక్క పాసురాలు, కీర్తనలు వినాలి అని మనకి ఇక్కడ సంప్రదాయార్థాన్ని తెలియజేస్తుంది. మాధవి పందల్ మేల్ పలకాలు కుయిలినంగలు కువిలుగాను. అంతేకాదు ఆమె గదికి పక్కన అందమైనటువంటి ఒక తీగలతో ఉన్నటువంటి ఒక పందిరి ఉందిట. ఆ పందిరి మీద చక్కగా అందమైనటువంటి నెమళ్ళు కూస్తున్నాయిట. ఆ నెమలి యొక్క పింఛం వెనకాల పురి విప్పిందంటే అందమైనటువంటి పింఛం ఉంటుందట. పురి విప్పినప్పుడు చాలా నేత్రోత్సవంగా ఉంటుందట. అట్లాగే ఈ నెమళ్ళు అనేటటువంటివి కూడా ఆచార్యులు లాంటివి. ఆచార్యుడు జ్ఞానం అనేటటువంటి పురి విప్పినట్లయితే కనుక అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞానం, భగవద్ అనుగ్రహం అనేటటువంటి ఆనందాన్ని అనుభవించవచ్చు అని మనకి తెలియజేస్తారు పూర్వాచార్యులు. కాబట్టి నీడనిచ్చేటటువంటి కోకిలలు కూస్తున్నాయి. అక్కడ నీడనిచ్చేటటువంటి ఆ పందిరి మీద ఉన్నటువంటి నెమళ్ళు కూడా కూస్తున్నాయి అంటున్నారు మనకి ఇక్కడ. అంతేకాకుండా మనకి ఆళ్వార్లు మాంబొజిల్ తళరు కోదియ మడక్కుయిల్వాయితు తువర్పేయిద తీంబలంకని తేనదు నొహర్ తిరువెళ్ళరై. ఆ తిరువెళ్ళారై అనేటటువంటి దివ్యదేశంలో ఉండేటటువంటి ఆ క్షేత్ర వైభవాన్ని మనకి ఇక్కడ చక్కగా కీర్తిస్తారు ఆళ్వార్లు. మామిడి తోటల్లోని తేనె లేత చిగుళ్ళ కొరిగితే అందమైనటువంటి కోకిలలు తమ నోరు వగరవటంతో తీయనైనటువంటి పనస పండ్లలో ఉండేటటువంటి తేనెను తాగాయిట. ఆ తిరువెళ్ళారై అనే దివ్యదేశంలో బాగా మామిడి తోటలు, పనస తోటలు ఎన్నో ఉన్నాయట. ఆ తోటల్లో ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి ఆ తేనెను త్రాగుతూ ఉన్నప్పుడు ఒక చోట తీయదనము, ఒక చోట వగరుగా ఉంటాయట. తీయని చోట ఉన్నప్పుడు తీయగా కూస్తాయట, వగరుగా ఉన్నటువంటి రుచి వచ్చినప్పుడు అక్కడ కూయకుండా అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతాయట కోకిలలు మొదలైనటువంటివి. అటువంటి వైభవాన్ని, తిరువెళ్ళారై కలిగినటువంటి వైభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ మనకి ఆళ్వార్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ పందిరి పైన ఉన్నటువంటి నెమళ్ళు కూస్తున్నాయి అని చక్కగా మనకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత పందారు విరలి హరేహే విహరసే క్రీడా కందుకైరవ జంతుభి. హరి క్రీడా కందుకాల వలె నీవు జీవులతో ఆడుకుంటున్నాడు. భగవానుడు ఈ సమస్తమైనటువంటి అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక బంతి వలె చేసుకుని ఆడుకుంటూ ఉంటారట. కాబట్టి ఆయనకి ఈ సమస్తమైన బ్రహ్మాండాలు కూడా ఒక ఆటతో సమానమైన, బంతితో సమానమైనటువంటివి అంటున్నారు. కాబట్టి ఇదంతా ఏంటి? ఆయనకి ఇదంతా లీలారసం. ఈ అనంతకోటి బ్రహ్మాండాలు భగవానుడికి లీలారసంట. చిన్న పిల్లవాడు ఎట్లాగైతే కానీ ఆడుకుంటూ ఉంటాడో బంతితో, అట్లా అనంతకోటి బ్రహ్మాండాలను బంతిగా ఆడుకునేటటువంటి రసంట లీలారసం. మరి పరమపదంలోనూ భోగరసంట. శ్రీభూనీళాదులతో కలిసి అనంతగరుడ విశ్వక్సేనాదులతో ముక్తులతో కలిసి వాళ్ళందరితో కలిసి భోగరసాన్ని అనుభవిస్తుంటాట. వాళ్ళు ఆయన అనుభవిస్తుంటారట, ఆయన వాళ్ళ అనుభవాన్ని పొందుకుంటూ ఉంటారట. కాబట్టి అక్కడ ఏం చేస్తుంటారు? అక్కడ సదా పశ్యంతి సూరయ. ఆ నిత్యసూరులందరూ ఆయనకి దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుకుంటూ అనుభవిస్తూ ఆనందిస్తుంటే వాళ్ళ ఆనందాన్ని చూసి ఈయన ఆనందపడుతూ ఉంటాడట. అది అక్కడ భోగరసం. ఇక్కడ లీలా విభూతిలో
అందరి యొక్క చేతనాచేతనముల సృష్టి, సంహార, సంరక్షణ అనేటటువంటి 3 కార్యాలు చేసుకుంటూ ఈ ఆనందాన్ని ఇక్కడ పొందుతుండట. కాబట్టి ఈ నపిన్ని పిరాటి ఒక చేతిలో ఏం పట్టుకుంది? శ్రీకృష్ణుడి చెయ్యి పట్టుకుంది. 16 విరలై మైత్రం పేర్పాడ. కాబట్టి ఒక చేతిలోనేమో బంతిని పట్టుకున్న పందు 6 విరలి అంటే వేళ్ల మధ్యలో ఒక చోట బంతి పట్టుకుంది, ఒక చేత శ్రీకృష్ణుని పట్టుకుని పడుకుంది. అంటే వీళ్ళిద్దరూ రాత్రి కూర్చుని ఇద్దరు బంతాట ఆడుకున్నారనమాట. ఆడుకుని అట్లాగే పడుకున్నారు. వీళ్ళకి ఎంత వయస్సు అనుకుంటున్నారు? 7 ఏళ్ల వయస్సు. 7-8 ఏళ్ల పసిపిల్లలు వీళ్ళంతా. చిన్నప్పుడు ఈ రాత్రిపూట ఈ పిన్న పిరాటి శ్రీకృష్ణ పరమాత్మ బంతాట ఆడుకున్నారు రాత్రి. ఆడుకుంటే శ్రీకృష్ణుడు నప్పిన్న పిరాటి చేయిని పట్టుకుని ఉన్నట. ఇంకో చేతిలో నప్పిన పిరాటికి బంతి ఉందట. ఒక చోట లీలారసం, ఒక చోట భోగరసం. అంటే అమ్మవారు భక్తుల విషయంలోనేమో లీలారసాన్ని చూపిస్తుందట, భగవానుని విషయంలో భోగరసాన్ని తెలియజేస్తుందట. కాబట్టి ఒక చోట వాత్సల్యం, ఒక చోట వాల్లభ్యం. ఇదే శ్రీ సంబంధం. ఇతిలే శ్రీ సంబంధం అనుసంధేయం అంటారు. అందుకనే భగవద్ రామానుజులు కూడా తాను అమ్మవారిని ముందుగా శరణాగతి పొందడం కోసం ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధికాసి అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయం దేవిం నిత్యానపాయని నిరవధ్యాం దేవ దేవ దివ్య మహిషి మిగల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణమహం ప్రపద్యం ఉంది. అమ్మవారిని ముందుగా మనం సాష్టాంగపడాలి అనేటటువంటి శ్రీ సంప్రదాయాన్ని మనకి భగవద్ రామానుజులు మనకి తెలియజేశారు అంటారు. ఈ పాసురం సమస్తమైనటువంటి తిరుప్పావైకి ఎంతో విలక్షణమైనటువంటి పాసురం. శ్రీ వైష్ణవ స్వరూపాన్ని తెలియజేసేటటువంటి పాసురం. భగవద్ రామానుజులు ఈ పాసురాన్ని ఎక్కువగా అనుసంధానం చేసేవారట వారు తమ యొక్క భిక్షా సమయంలో. అందుకని వారికి తిరుప్పావై జీయర్ అనేటటువంటి తిరునామం కూడా ఉన్నది అంటారు మనకి పెద్దలు. కాబట్టి సందామర కయ్యాల్, కాబట్టి వికసించినటువంటి తామర వలె ఉన్నటువంటి అందమైన ఉపదేశ ముద్ర అంటున్నారట. కాబట్టి స్వామి దివ్యమంగళ విగ్రహం ఇలా ఉపదేశ ముద్రలో ఉంటాడట స్వామి. కాబట్టి సెంతామర కయ్యాల్, ఎర్రని చిన్న పిల్లల యొక్క చేతులు ఎలా ఉంటాయి? ముట్టుకుంటే కందిపోతాయి, లేతగా ఉండే సందామర కయ్యాల్ సీరారు వళయ్యరిప్ప వందు తెరవాయ్. కాబట్టి చక్కగా ధ్వన్యర్థాలు నిండి ఉండేటట్లుగా రావాలి నీవు అంటున్నారు. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకునేట్లయితే భగవానుని యొక్క మహిషి అయినటువంటి నప్పిన్న పిరాటి భగవానికి అభిమత భూతులైనటువంటి ఆచార్యులున్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆచార్యుని అనుగ్రహం కూడా దక్కుతుంది అన్నారు. ఇంతకుముందు భగవానుని అనుగ్రహం అన్నారు. ఇప్పుడు భగవానుని కన్నా ఇంకొక మెట్టు కిందకి దిగి అమ్మవారి అనుగ్రహం ఉండి తీరాలి అన్నారు. కాబట్టి ఇదిలే శ్రీ సంబంధం అనుసంధేయం. కాబట్టి ఈ పాసురంలో అమ్మవారి శ్రీయప్పతుల యొక్క వైభవం మనకి ద్వయమంతరంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణ నమః. అక్కడ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అన్నప్పుడు అక్కడ అమ్మవారితో సంబంధం, ఇక్కడ కూడా అమ్మవారితో సంబంధమే. రెండింటిలో కూడా నిత్యయోగే మత్తు పని శ్రీమన్నారాయణ శ్రీ మత్తు పని అమ్మవారితో కూడి ఉన్నటువంటి స్వామి మాత్రమే ఆరాధనీయుడు. అక్కడ ఆశ్రయణ సౌకర్యాపాదకాలు ఆయనలో ఉంటే ఇక్కడ ఆశ్రిత కార్యాపాదగణాలు ఆమె ద్వారా ఆయనకు వస్తాయి. పైన దాంట్లో కూడా ఆమె ద్వారానే ఆయనకు అనువర్తింపబడుతున్నాయి, కింద దాంట్లో కూడా ఆమె ద్వారానే ఆయనకు అనువర్తింపబడుతున్నాయి. కాబట్టి అమ్మవారితో కూడినటువంటి స్వామి యొక్క వైభవం మనకి ప్రధానం. అంతేకాకుండా ఓం అనేటటువంటి ప్రణవంలో కూడా అకార ఉకార మకారాలు కూడా ఉకారో అనన్యార్హణ్యమైతే సంబంధమనయోహో అని చెప్పడం చేత ఆ స్వామితోనూ ఇటు భక్తునితోనూ జీవునికి అటు స్వామికి మధ్యలో తాను పురుషకారభూతురాలుగా ఉంటుంది అంటున్నారు. పురుషకారభూతురాలు అంటే ఏమిటి? పురుశబ్ద పురి సేతేతి పురుష. పురం అంటే శరీరంలో ఉండేది కాబట్టి పురి, పురములో ఉండేది కాబట్టి పురి అంటే ఆత్మ. పురి సేతే ఇది పురుష, ఆత్మయందు అంతర్యామిగా ఉంటాడు కాబట్టి పరమాత్మ పురుషుడు. ఆ పురుషం కరోతి కారయతి ఇది పురుషకార. ఆయన్ని చేస్తుంది, ఆయనకి చేస్తుంది, ఆయన చేత చేయిస్తుంది, ఆయనకి కైంకర్యం తాను చేస్తుంది, ఆయన చేత జీవులకి ఉపకారం తాను చేయిస్తుంది ఆయన చేత. కాబట్టి ఈమె శ్రీ. అంతేకాదు 6 లక్షణాలు ఉన్నాయి. శ్రియత శ్రీహి, శ్రీయత ఇది శ్రీ, శృణాతి శృణోతి, శృణోతి శ్రావయతి
అని 6 లక్షణాలు. చేస్తుంది, చేయిస్తుంది, చూస్తుంది, చూపిస్తుంది, చెప్తుంది, చెప్పిస్తుంది. కాబట్టి చెప్తుంది, చెప్పిస్తుంది. భక్తుడికి చెప్తుంది స్వామిని ఆశ్రయించరా అని, భక్తుల చేత చెప్పిస్తుంది స్వామిని ఆశ్రయించేటట్లు. ఆయనకి భక్తులను చూపుతుంది, భక్తులను తాను చూస్తుంది. అట్లాగే భక్తులకు ఆయన చేత చేయిస్తుంది, తాను భక్తులకి చేస్తుంది. ఇట్లా 6 రకాలైనటువంటి అర్థాలలో అమ్మవారి యొక్క వైభవం. ఈ పాసురం అత్యంత విలక్షణమైనటువంటి పాసురం. ఈ పాసురం ఎప్పుడూ కూడా మనం అనుసంధానం చేసుకోవాల్సిన పాసురం అంటారు దీన్ని. ఈ రకంగా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని. కాబట్టి గోదాదేవి ఏం చేస్తుంది? ఈ నప్పిన్న పిరాటను ముందుగా నిద్ర లేపాలి అని నప్పిన్న పిరాటిని ఆశ్రయించి, అమ్మ ఉన్ మైత్తునని పేరు పాడా, నీ భర్త యొక్క తిరునామాలను కీర్చడానికే వచ్చామమ్మా, నీవు తప్పకుండా లేస్తే శ్రీకృష్ణుడు లేస్తాడు. నువ్వేం చేస్తున్నావు? శ్రీకృష్ణుని లేవనీయకుండా కనుసన్నల్లో గట్టిగా కదలకుండా చేసేసావు. కాబట్టి మాట్లాడదామంటే మాట్లాడనీయకుండా ఆమె యొక్క అధరాలతో ఆయన అధరాలను ఎక్కేసింది. కళ్ళతో ఉన్న అటు తిప్పి కళ్ళు తిప్పుదామంటే కళ్ళల్లో కళ్ళు పెట్టింది. లేవనీయకుండా కాళ్ళ మీద కాళ్ళు పెట్టింది. చేతులతో చేతులు పట్టుకుంది. ఇంకా ఆయన ఏం చూస్తాడు మా వంక? కాబట్టి నువ్వు ఆయన్ని కొంచెం వదిలితే ఆయన మమ్మల్ని చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ అనుగ్రహం ఉంటే ఆయన మాకు దక్కుతాడమ్మా అనేటటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని మనకి ఈ పాసురంలో చక్కగా ఆండాల తల్లి వివరిస్తుంది. ఈ పాసురం శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూల స్తంభమైన పాసురంగా మనకి పెద్దలందరూ తెలియజేస్తుంటారు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.